సో ఈ వీడియోలో మనం ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటి దానికి సంబంధించి నేర్చుకుందాం. ఇది మొదటి వీడియోకి కంటిన్యూటీ అనమాట. ద డీకంపోజిషన్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్ ఇన్ మోల్టన్ స్టేట్ ఆర్ ఇన్ సొల్యూషన్ స్టేట్ into constituent elements under the influence of an applied EMF is called electrolysis. అంటే కరెంట్ని పంపించడం ద్వారా ఒక కెమికల్ కాంపౌండ్ అది మోల్టన్ స్టేట్ అయి ఉండొచ్చు లేదా సొల్యూషన్ స్టేట్ అయి ఉండొచ్చు, దాన్ని డీకంపోజ్ చేయడం, విడగొట్టడాన్ని ఎలక్ట్రోలైసిస్ అంటారు. సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసాము. మోల్టన్ KCl తీసుకుంటే యానోడ్ దగ్గర Cl మైనస్ Cl2గా మారుతుంది, అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. యానోడ్ వద్ద ఎప్పుడు ఆక్సిడేషనే జరుగుతుంది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిడేషన్. క్యాథోడ్ వద్ద పొటాషియం ప్లస్ Kగా మారింది. అదేవిధంగా ఆక్వా సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు యానోడ్ దగ్గర వచ్చి ఆక్సిజన్ గ్యాస్ వచ్చింది, క్యాథోడ్ దగ్గర కాపర్ మెటల్ ఏర్పడింది. సో ఈ విధంగా K2SO4 యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది మనం నోట్ చేసాం అన్నమాట. ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే చాప్టర్ మనం సెకండ్ వీడియోలో తెలుసుకుంటున్నాము. సో ఈ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. మరి కోల్రాష్ లా అంటే ఏంటి? ద ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్. అంటే ఒక ఎలక్ట్రోలైట్కి సంబంధించి ఈక్వలెంట్ కండక్టెన్స్ దాన్ని బిగ్ లాంబ్డాతో సూచిస్తారు. ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటే అనంతమైనటువంటి డైల్యూషన్, అంటే సాల్వెంట్ని, వాటర్ని ఎక్కువ కలిపేస్తే దాన్ని ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటారు. మరి అనంతమైనటువంటి డైల్యూషన్ వద్ద బిగ్ లాంబ్డా అట్ ఇన్ఫినిటీ అని రాశారు చూడండి. అది ఒక ఎలక్ట్రోలైట్కి సంబంధించినటువంటి ఆ వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే సమ్ ఆఫ్ ది ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ యానియాన్ అండ్ క్యాటయాన్. ఇంకేం లేదు, చాలా సింపుల్ ఈ కోల్రాష్ లా అనేది. సో మనం ఇప్పుడు మ్యాథమెటికల్గా ఈ కోల్రాష్ని ఎలా రాయొచ్చు అంటే ల్యాండా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా నాట్ ప్లస్ ప్లస్ ల్యాండా నాట్ మైనస్. అంటే ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టెన్స్ అయాన్స్ యొక్క కండక్టెన్స్కి ఈక్వల్ ఎప్పుడు ఇన్ఫైనైట్ డైల్యూషన్. ఇక్కడ ల్యాండా నాట్ ప్లస్ అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్, ల్యాండా నాట్ మైనస్ అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ యానయాన్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. ఇక్కడ బిగ్ ల్యాండా ఇన్ఫినిటీ అంటే ఇది ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనమాట అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. మరి ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అయాన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొబిలిటీ ఆఫ్ ద అయాన్కి సమానం కాబట్టి ఇక్కడ క్యాటయాన్ యొక్క మొబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యూ నాట్ ప్లస్, మరి ఇక్కడ ల్యాండా నాట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రాస్తే K ఇంటూ మ్యూ నాట్ ప్లస్ అవుతుంది. అదేవిధంగా ల్యాండా నాట్ మైనస్ ఈక్వల్ టు కూడా K ఇంటూ మ్యూ నాట్ మైనస్ అవుతుంది. ఈ మ్యూ నాట్ని మొబిలిటీ అని అనాల. సో ల్యాండా 0 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ మ్యూ నాట్ ప్లస్ ప్లస్ మ్యూ నాట్ మైనస్. ల్యాండా 0 అంటే ఇది కూడా ఏంటంటే ఇన్ఫైనైట్ డైల్యూషన్ వద్ద మనకి ఈ ఈక్వలెంట్ కండక్టెన్స్ అనమాట. సో దీని ల్యాండా నాట్తో కూడా సూచిస్తారు. అదేవిధంగా మ్యూ నాట్ ప్లస్ మ్యూ నాట్ మైనస్ అనేటి మొబిలిటీస్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్. K అనేది ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అవుతుంది. అది ఒక ఫ్యారడేకి సమానం. 96,500 కూలుమ్స్ని ఒక ఫ్యారడే అంటారనమాట. కాబట్టి దీని నుంచి అంటే ఇక్కడ మనకి వచ్చింది కదా ఈక్వేషన్, ఈక్వేషన్ వచ్చింది ల్యాండా నాట్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ మ్యూ నాట్ మైనస్ వచ్చింది కదా, దాని ఇంటూ మ్యూ నాట్ మైనస్ మొబిలిటీ ఆఫ్ యానయాన్ కనుక్కోవచ్చు. అది ల్యాండా నాట్ మైనస్ బై K అవుతుంది. అదేవిధంగానే ఇక్కడ మ్యూ నాట్ ప్లస్ ఈక్వల్ టు ల్యాండా నాట్ ప్లస్ బై F అవుతుంది. అట్లా కూడా తీసుకోవచ్చు. K అంటే ఏంటి, ఫ్యారడే సమానం కాబట్టి ఆ K బదులు F రాసుకున్నారనమాట. అదేవిధంగా అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాష్ లా, ఇది మీరు చదవండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఏ విధంగా కోల్రాష్ని మనం కోల్రాష్ లాని యూజ్ చేయొచ్చు అనేసి. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ మనం ఇవ్వడం జరిగింది. ఒక ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటే CH3COH ఉంటుంది. అంటే ఈ ఎసిటిక్ యాసిడ్ ఒక వీక్ ఎలక్ట్రోలైట్. ఈ ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దాంట్లో ఉండేటటువంటి అయాన్స్ యొక్క కండక్టెన్స్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. మరి దాన్ని ఎలా కనుక్కోవచ్చు? ఈ కోల్రాష్ లా ప్రకారం ఎలా కనుక్కోవచ్చు? సోడియం ఎస్టేట్ని, హైడ్రోజన్ క్లోరైడ్ని వాటి యొక్క ఇన్ఫైనైట్ డైల్యూషన్ వద్ద వాటి యొక్క కండక్టెన్స్ని యాడ్ చేసి సోడియం క్లోరైడ్ యొక్క కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ తీసేసామంటే కూడా మనకి ఎస్టిక్ యాసిడ్ యొక్క కండక్టెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎస్టిక్ యాసిడ్ యొక్క కండక్టెన్స్ని డైరెక్ట్గా కనుక్కోలేము. ఏం చెప్పారు ఇక్కడ ఒకసారి చెప్తున్నట్లయితే కోల్రాష్ లా ఈజ్ హెల్ప్ఫుల్
ఇన్ డిటర్మైనింగ్ ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. ఒక వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టివిటీస్ని కనుక్కోవడానికి ఈ కోల్ రాష్లో యూస్ అవుతుంది. ఇక్కడ వీక్ ఎలక్ట్రోలైట్గా ఏం తీసుకున్నాం, CH3COH తీసుకున్నాం. దాని యొక్క కండక్టివిటీని ఇన్ఫైనైట్ మోలార్ కండక్టివిటీని కనుక్కోవడానికి మనకి సోడియం ఎసిటేటు, హైడ్రోజన్ క్లోరైడ్ యూజ్ అవుతాయి అన్నమాట, సోడియం క్లోరైడ్ కూడా. కాబట్టి ఈ రెండింటిని కలిపి దాన్ని తీసేసామనుకో మనకు వచ్చేది CH3COH. మరి ఇప్పుడు కోల్ రాష్ లా ప్రకారం CH3COONA అనేది ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. కాబట్టి దాని యొక్క కండక్టెన్స్ ఈక్వల్ టు దాంట్లో ఉండే అయాన్ల యొక్క సమ్ ఆఫ్ ది కండక్టెన్స్కి ఈక్వల్. అదేవిధంగా HCl యొక్క కండక్టెన్స్ దాంట్లో ఉండేటటువంటి అయాన్ల కండక్టెన్స్ ఈక్వల్ మైనస్ NaCl యొక్క కండక్టెన్స్, ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టెన్స్ దానిలో ఉండే అయాన్ల కండక్టెన్స్ యొక్క సమ్కి సమానం. కాబట్టి ఇక్కడ లాంబ్డా Na ప్లస్ మైనస్ లాంబ్డా Na ప్లస్ రెండు క్యాన్సిల్ అయిపోతే, అదేవిధంగా Cl మైనస్ ఈ రెండు ప్లస్ మైనస్ అవుతాయి, క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది మనకి CH3COH ఈక్వల్ టు ఇదే వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఒక వీక్ ఎలక్ట్రోలైట్ కండక్టెన్స్ని కనుక్కోవచ్చు. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్. వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్ని కూడా కనుక్కోవచ్చు. సో డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే K అని తీసుకుంటారు. K = C∝² 1 - అనమాట. సో మనం ఒక ఈక్వేషన్ కానీ తీసుకుంటే దాంట్లో ఇది ప్రోడక్ట్ సంబంధించి A గివ్స్ రేస్ టు ఫర్ ఎగ్జాంపుల్ A గివ్స్ రేస్ టు C+D ఉందనుకుందాం. Cకి C ఆల్ఫా అనుకుందాము. అదేవిధంగానే Dకి కూడా C ఆల్ఫా అనుకుందాము. కాబట్టి K ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K ఏమవుతుందంటే C∝² 1 - అవుతుంది. ఇది డిసోసియేషన్ కాన్స్టెంట్. సో అంటే A వచ్చి C గాను D గాను విడిపోయింది అనుకుందాం. A C+D అనుకుందాం. A యొక్క అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K ఇది ప్రోడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ను వాటి యొక్క ప్రోడక్ట్ డివైడెడ్ బై రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్. ప్రోడక్ట్లో రెండు ఉన్నాయని చెప్పాను, C యొక్క దాని యొక్క కాన్సన్ట్రేషన్ C ఆల్ఫా అనుకుందాం, D యొక్క కాన్సన్ట్రేషన్ C ఆల్ఫా అనుకుందాం. కాబట్టి C ఆల్ఫా × C∝² అవుతుంది. అదేవిధంగానే ఇది 1 - తీసుకుంటాం. సో దేర్ఫోర్ బట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా అనమాట డిసోసియేషన్ కాన్స్టెంట్కి వెరీ ఇంపార్టెంట్. మోలార్ కండక్టివిటీ అట్ స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ λm అంటారు. ఇది మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అనమాట. సో ఈ రెండింటికి K = C × ఆల్ఫా బదులు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు λmc బై λm ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే K C × λmc బై λm ఇన్ఫినిటీ హోల్² బై 1 - అంటే 1 - λm ఇది వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా ఈక్వేషన్ వస్తుంది. సో ది మోలార్ కండక్టివిటీ ఒక లెక్క కూడా దీనిపై మనం చేయొచ్చు. ద మోలార్ అంటే ఇది రెండు పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఏది కోల్ రాష్ల యొక్క అప్లికేషన్స్లో. సెకండ్ అప్లికేషన్ ఏది కోల్ రాస్లాకి, క్యాలిక్యులేషన్ ఆఫ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్ అనేది సెకండ్ అనమాట. ఇక్కడ K C∝² 1 - ఎలా వచ్చిందో కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ద మోలార్ కండక్టివిటీ ఆఫ్ 0.025 ఇది ఒక లెక్క అనమాట. దీనికి సంబంధించి మనం ఏం కనుక్కోవాలంటే క్యాలిక్యులేట్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అన్నారు, లేదా డిసోసియేషన్ కాన్స్టెంట్, ఈ రెండు కనుక్కోవాలి. వాళ్ళు ఇచ్చింది λH+0 లాంబ్డా CH3CO -0 ఈ రెండు ఇచ్చారు. సో ఏదైతే ఇచ్చారో అది రాసుకుందాము. మోలార్ కండక్టివిటీ అట్ స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు కాబట్టి λmc 46.1 సీమన్ cm² మోల్ ఇన్వర్స్. S అంటే సీమన్ అనమాట. ఇది కండక్టివిటీకి యూనిట్స్. అదేవిధంగా C కాన్సన్ట్రేషన్ ఎంత కాన్సన్ట్రేషన్ వద్ద ఇచ్చారు, 0.025 కదా, 0.025 కాన్సన్ట్రేషన్. కాబట్టి అటు స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ మోలార్ కండక్టివిటీని పైన C అని రాస్తారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా λ0H ప్లస్ λ0HCO ఇది ఫార్మిక్ యాసిడ్ కాబట్టి HCO- ఇచ్చారు. ఈ రెండు కూడా వాళ్ళే ఇచ్చారు. సో అకార్డింగ్ టు కోల్ రాష్లో మనం ఏం చేయొచ్చు అంటే ఫార్మిక్ యాసిడ్ యొక్క కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు వాటిలో ఉండే అయాన్ల యొక్క కండక్టివిటీల సమానం. కాబట్టి ఫస్ట్ λ0HCOH కనుక్కుంటాము, ఆ తర్వాత ఆల్ఫా కనుక్కుంటాము. ఆల్ఫా కనుక్కున్న తర్వాత K కనుక్కోవచ్చు. ఈ రెండు కనుక్కోవాల్సింది మనము. కాబట్టి K C∝² 1 - దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 3.67 × 10⁻⁴ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ రిలేషన్ చూద్దాం ఈ చాప్టర్లో. ద రిలేషన్ బిట్వీన్ స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీ ΔG F0 అంటారు. అదేవిధంగానే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ E0 సెల్ పైన నాట్ పెట్టినది స్టాండర్డ్ అని అనుకోవచ్చు. ΔG0 -NF × E0 సెల్. ఇది ΔG0కి అంటే స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీకి E0 సెల్కి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి మధ్య రిలేషన్ అనమాట. ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక లెక్క చేద్దాము.
మనకి E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు 1.1 వోల్ట్స్ ఇచ్చారు, N ఈజ్ ఈక్వల్ టు 2, ఎందుకంటే ఇక్కడ లెక్కలు ఇవ్వలేదు. కాకపోతే ఇది డేనియల్ సెల్ అని చెప్పారు కాబట్టి డేనియల్ సెల్ యొక్క ఈక్వేషన్ Zn ప్లస్ Cu2 ప్లస్ గివ్స్ రైజ్ టు Zn2 ప్లస్ Cu కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాము. చార్జ్ ఆన్ క్యాటయాన్ N ఈజ్ ఈక్వల్ 2 ఉంది కాబట్టి ఫారడే కాన్స్టెంట్ మనకు తెలుసు 96,500. డెల్టా G0 మనం కనుక్కోవాలి. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జౌల్స్ పర్ మోల్ వస్తుంది. దీని కిలో జౌల్స్ పర్ మోల్గా మారిస్తే -212.3 కిలో జౌల్స్ పర్ మోల్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంతకుముందు మనకి ఈ రిలేషన్ వచ్చింది, రిలేషన్ బిట్వీన్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఇది రిలేషను E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు 0.059/n ఇంటూ log Kc. సో దీనికి సంబంధించి ఇప్పుడు క్యాలిక్యులేట్ λm0 ఫర్ CaCl2 అండ్ MgSO4 లెక్క ఇచ్చినారు. దీంట్లో Ca2 ప్లస్ యానల్ యొక్క కండక్టివిటీ ఇచ్చారు, Cl మైనస్ యానల్ కండక్టివిటీ, Mg2 ప్లస్ యానల్ కండక్టివిటీ, SO4 2 మైనస్ యానల్ కండక్టివిటీ అన్నీ ఇచ్చారు. కాబట్టి మనం ఫస్ట్ CaCl2కి మోలార్ కండక్టివిటీ కనుక్కుందాము. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ 2Cl మైనస్ తీసుకోవాలి అంటే Ca2 ప్లస్ 2Cl మైనస్, Ca2 ప్లస్ తీసుకొని బార్ Cl మైనస్ ఉండకూడదు, ఎందుకంటే 2 ప్లస్లు ఉన్నప్పుడు 2 మైనస్లు ఉండాలి కాబట్టి ఆ విధంగా ఇక్కడ 2 వచ్చిందనమాట. అదేవిధంగా MgSO4కి సంబంధించి అయితే దాని మోలార్ కండక్టివిటీ MgSO4 ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క అయాన్లు, ఏమేమి అయాన్లు ఉంటాయి MgSO4లో, Mg2 ప్లస్ యాన్లు, SO4 2 మైనస్ యాన్లు, కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 266 Siemens cm² మోల్ ఇన్వర్స్ వస్తుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ సొల్యూషన్ ఆఫ్ CaSO4 ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ ఫర్ 10 minutes. వెరీ ఇంపార్టెంట్ లెక్క ఇది. ఏమేమి ఇచ్చారు ఇక్కడ మనం కనుక్కోవాల్సింది, ఎంత మాస్ కలిగిన కాపర్ డిపాజిట్ అయింది క్యాథోడ్ వద్ద అని. T ఈజ్ ఈక్వల్ 10 minutes, దాని సెకండ్స్లోకి మార్చుకుందాం. చార్జ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టైం కాబట్టి 900 కూలుమ్స్ వచ్చింది, కరెంట్ ఇంటూ టైం చేస్తే. సో ఎలక్ట్రోడ్ రియాక్షన్ Cu2 ప్లస్ 2E మైనస్ గివ్స్ రైజ్ టు Cu. కాబట్టి ఎందుకు అది రాసుకోవాల్సి వచ్చిందంటే అకార్డింగ్ టు ఫారడేస్ లా M ఈజ్ ఈక్వల్ టు ECT/96,500, ECT/F రాసుకుంటాం. F బదులు 96,500 రాసాం. సో E అంటే ఏంటి, ఈక్వలెంట్ వెయిట్. ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏమి, అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. కాబట్టి క్యాపిటల్ E బదులు అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ రాసుకున్నాం. మిగతా CT/96,500 అట్లే రాసాం. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0.293 grams మనకి వస్తుంది. నెక్స్ట్ మెటలిక్ కరోషన్. సో మెటలిక్ కరోషన్ అంటే గ్రాడ్యువల్ డిటోరియేషన్ ఆఫ్ మెటల్స్ ఏమంటాము, మెటలిక్ కరోషన్ అంటాము. ఈ కరోషన్ అనేది ఐరన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మాయిశ్చర్లో జరుగుతుందని మనకు తెలుసు. మరి ఐరన్ యొక్క కరోషన్ని రస్టింగ్ అంటారు, సిల్వర్ యొక్క కరోషన్ని టార్నిషింగ్ అంటారు, కాపర్ యొక్క కరోషన్ గ్రీన్ కోటింగ్ ఏర్పడుతుంది కాపర్ మీద. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది, అట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మేడ్ ఆఫ్ ఐరన్ తీసుకుందాము. పర్టికులర్ పార్ట్ ఏంగా పనిచేస్తుందంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. పర్టికులర్ పార్ట్ వద్ద ఏదైనా ఒక ఐరన్ తీసుకున్నప్పుడు ఒక పార్ట్ వద్ద ఆ పార్ట్ యానోడ్గా పనిచేస్తుంది. ఆ యానోడ్ వద్ద Fe2 ప్లస్ అయాన్లుగా మారుతుంది, 4 ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. Fe2+ని ఫెర్రస్ అయాన్స్ అంటారు. ఈ విధంగా రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ మెటల్ గుండా ప్రయాణం చేసి ఏదో ఒక స్పాట్కి వెళ్తాయి. అక్కడ క్యాథోడిక్ స్పాట్ అంటారు దాన్ని. ఆ క్యాథోడిక్ స్పాట్ వద్దకు వెళ్ళి అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H+ అంటే వాటర్ మాయిశ్చర్ ఉంటుంది కదా ఎయిర్లో, ఆ ఎయిర్లో ఉండే మాయిశ్చర్లో H+ అయాన్స్తో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H+ అయాన్స్ ఆక్సిజన్తో కలుస్తుంది. ఆక్సిజన్తో కలిసి 4 ఎలక్ట్రాన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ 4 H+ అయాన్స్ సమక్షంలో కలిసి H2Oగా మారిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా జరిగినప్పుడు ద ఓవరాల్ రియాక్షన్ బీయింగ్ Fe+O2 + 4H+ గివ్స్ రైజ్ టు 2Fe2+ + 2H2O. సో ఇక్కడ ఈ ఫెర్రస్ అయాన్స్ మళ్ళీ ఏంగా మారుతాయంటే అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్తో ఒక చర్య జరిపి ఫెర్రిక్ అయాన్స్గా మారుతాయి. మళ్ళీ అది రస్ట్గా మారుతుంది. Fe2O3H2O. ఎన్ని H2Oలు ఉంటే తెలియదు ఇది. దీన్ని Fe2O3ని ఫెర్రిక్ ఆక్సైడ్ అంటారు, దీన్ని రస్ట్ అని అంటారు, చిలుము పట్టడం అని అంటారనమాట. నెక్స్ట్ మనం ఈ చాప్టర్లో ప్రైమరీ సెల్ గురించి నేర్చుకుందాం. బ్యాటరీ విచ్ ఈజ్ నాట్ ప్రీవియస్లీ చార్జ్డ్ అప్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ కరెంట్ బట్ గివ్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ బై రిడాక్స్ రియాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ కాల్ ప్రైమరీ సెల్. ప్రైమరీ సెల్ అంటే మళ్ళీ రీఛార్జ్ చేయడానికి ఉండదు, ఒకసారి వాడేసామంటే అది ఛార్జింగ్ అయిపోయిన వెంటనే దాన్ని పారేయాల్సి వస్తుందన్నమాట. అంటే ప్రైమరీ సెల్ ఈజ్ నాట్ రీఛార్జబుల్ అనమాట. అంటే ఏం చెప్పారు ఇక్కడ, బ్యాటరీ విచ్ ఈజ్ నాట్ ప్రీవియస్లీ చార్జ్డ్ అప్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ కరెంట్, అది ప్రీవియస్లీ చార్జ్ దాంట్లో నిలువ ఉండదు అనమాట. కెమికల్ రియాక్షన్స్ వల్లనే అది ఏం జరుగుతుంది, కరెంట్ మనకి ఇస్తుంది. సో లెక్లాంచ్ సెల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. దీని లెక్లాంచ్ అనే సైంటిస్టు జార్జ్ లెక్లాంచ్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు 1865లో. సో ఈ లెక్లాంచ్ సెల్లో కూడా ఏం జరుగుతుందంటే కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. కార్బన్ రాడ్ ఫారెస్ట్ స్పాట్లో ఉంటుంది. ఈ కార్బన్ రాడ్ MnO2 పౌడర్లో ముంచి ఉంటారు, దీన్ని క్యాథోడ్గా తీసుకుంటారనమాట. మనం ఉపయోగిస్తాం కదా టార్చ్ లైట్లో సెల్ కానీ, అదేవిధంగానే బ్యాటరీస్లో రిమోట్లో సెల్ కానీ, ఇవన్నీ కూడా ఇది లెక్లాంచ్ సెల్స్ అనమాట. డ్రై సెల్ అని కూడా అంటారు. అమాల్గేటెడ్ జింక్ ఆక్సైడ్ క్యాథోడ్. ఈ లెక్లాంచ్ సెల్లో NH4Cl సొల్యూషన్ కూడా పేస్ట్ రూపంలో ఉంటుంది. సో ఫారెస్ట్ పార్ట్ Zn రాడ్ ప్లేస్ ఇన్ 20% NH4Cl ఇన్ ది గ్లాస్ జార్ అనమాట.
ఈ లెక్లాన్ సెల్ యొక్క వోల్టేజ్ 1.5 వోల్ట్స్ ఉంటుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడొచ్చు. నేను ఫాస్ట్గా చెప్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, చూడరు ఎవరు అని. సో ఇక్కడ ఈ లెక్లాన్ సెల్ కార్బన్ క్యాథోడ్ ఉంటుంది, MnO2 కార్బన్ ఉంటాయి ఇక్కడ ఇది దీని చుట్టూ. అదేవిధంగా NH4Cl ZnCl2 పేస్ట్ ఉంటుంది దీని చుట్టూ. జింక్ రేక్ ఉంటుంది చుట్టూ. ఆ జింక్ రేక్ ఏమో ఇక్కడ మైనస్ గాను, ఇక్కడ ఉండేటటువంటి ఈ మైనస్ని ఇక్కడ క్యాథోడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగానే ఇక్కడ ఈ కార్బన్ రాడ్ ఉంటుంది కదా, ఈ కార్బన్ రాడ్ ప్లస్ని క్యాథోడ్ అంటారు. కార్బన్ రాడ్ క్యాథోడ్గా పనిచేస్తుంది, మైనస్ వచ్చి జింక్ రేకు యానోడ్గా పనిచేస్తుంది. సెకండరీ సెల్ అనమాట. నెక్స్ట్ సెకండరీ సెల్, ద సెల్ విచ్ ఈజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ ఫస్ట్ కన్వర్టెడ్ టు కెమికల్ ఎనర్జీ. అంటే ఫస్ట్ మనం దాన్ని చార్జ్ చేస్తాము, తర్వాత దాని నుంచి మనం కరెంట్ తీసుకుంటాం అనమాట. సెకండరీ సెల్స్ అంటే అర్థం ఏంటంటే మళ్ళీ రీఛార్జ్ చేయడానికి వీలయ్యేటటువంటి సెల్స్ని సెకండరీ సెల్స్ అంటారు. ఇవన్నీ మీరు చదువుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ టైం లేదు. ఈ సెకండరీ సెల్కి సంబంధించి ఎవ్రీ పాయింట్ ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగానే మీరు కూడా ఈ పాయింట్స్ అన్నిటిని నోట్ చేసుకుంటూ ఈ నోట్స్ను యాజ్ ఇట్ ఈజ్గా మీరు పరీక్షల్లో అడిగినప్పుడు రాస్తే మంచి మార్కులు 10% మార్కులు వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇది సెకండరీ సెల్కి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది. అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ చాప్టర్లు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చాం మనం. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మెథడ్కి వెళ్దాం. సో ఇంతవరకు మనం డిస్క్రిప్షన్ టైప్ అంటే సైడ్ హెడ్డింగ్ ప్లస్ దానికి ఒక టాపిక్ దానికి సంబంధించినటువంటి మ్యాటర్ రాసుకుంటూ వచ్చాం. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది ఫ్యూయల్ సెల్? ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి? హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ గురించి వివరించమని చెప్పారు. సో ఫ్యూయల్ సెల్ గురించి చాలా డీటెయిల్గా, అంటే ఫ్యూయల్ అంటే ఏంటి, ఎఫిషియన్సీ, దాని నుంచి కరెంట్ మనకు వస్తుంది కాబట్టి అటువంటి సెల్స్ని ఫ్యూయల్ సెల్స్ అంటారు. దీంట్లో మోస్ట్ కామన్గా యూస్ చేసేటటువంటి సెల్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ అనమాట. మరి గాల్వానిక్ సెల్కి ఫ్యూయల్ సెల్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ రాసామన్నమాట. రిడాక్స్ రియాక్షన్ జరుగుతుంది ఈ గాల్వానిక్ సెల్స్లో. అయితే ఫ్యూయల్ సెల్స్లో ఆక్సిజన్ కంబషన్ అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ H2O2 ఫ్యూయల్ సెల్ ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ నోట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగానే మనం ఈ H2O2 ఫ్యూయల్ సెల్ యొక్క డయాగ్రామ్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, హౌ వుడ్ యూ డిటర్మైన్ ది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ద సిస్టమ్ Mg2+/Mg? ఎలా కనుక్కుంటారు? Mg2+/Mg యొక్క స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని విత్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్తో కనుక్కుంటారు. అదేంటి? ద ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ కన్స్ట్రక్టెడ్ బై టేకింగ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యానోడ్. SHE అంటే ఏంటి? స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని యానోడ్గా తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి Mg2+/Mg ఎలక్ట్రోడ్ని క్యాథోడ్గా తీసుకుంటే అప్పుడు మనకు ఒక గాల్వానిక్ సెల్ తయారు చేస్తే ఆ విధంగా మనము దాని యొక్క పొటెన్షియల్ కనుక్కోవచ్చు. క్యాలిక్యులేట్ ది పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ప్లేస్డ్ ఇన్ ది సొల్యూషన్ ఆఫ్ pH = 10. మనకు తెలుసు కదా, E = ఏంటి? -0.059/n ఇంటూ log Kc కదా మనకి ఉండేది ఇక్కడ. log Kc అంటే ఏంటి? pH రాసుకోవచ్చు. ఎందుకంటే pH = -log కదా. కాబట్టి H+ ఏమవుతుంది? 10⁻⁻⁻ pH కదా, 10⁻⁻⁻ pH కదా. కాబట్టి ఇక్కడ మనకు అదే విధంగానే H+ అయాన్స్ కాన్సన్ట్రేషను మనకి ఎంత అంటే 10⁻⁻⁻ pHకి సమానము. కాబట్టి pH = 10 అన్నారు. కాబట్టి ఇక్కడ ఏముండాలి? లాగ్ మన Kc ఉండాలి. Kcకి ఈకి మధ్య రిలేషన్ అయితే ఇక్కడ Kc ఉండాలి, log Kc ఉండాలి. మరి ఇక్కడ మనకి pH ఇచ్చారు కాబట్టి ఈ లాగ్ H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ అనమాట. దాని బదులు మనం pH రాసుకున్నాం, ఓకేనా. సో -0.059/1 ఎందుకంటే ఇక్కడ H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ దాని మీద ప్లస్ ఒకటే ఉంది కాబట్టి 1 రాసుకుని N = 1 × 10 pH 10 ఇచ్చారు కాబట్టి. సో ఇది pHకి ఈకి మధ్య రిలేషన్ అనుకోండి. క్యాలిక్యులేట్ ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ విచ్ ది ఫాలోవింగ్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్. ఈ రియాక్షన్ అయినప్పుడు దాని ఈఎంఎఫ్ కనుక్కోమని చెప్పారు. రియాక్షన్ ఒకసారి చూడండి. Ni+2Ag+ ఇక్కడ దాని కాన్సన్ట్రేషన్ బ్రాకెట్లో ఇచ్చారు, దీని కాన్సన్ట్రేషన్ కూడా ఇచ్చారు. ఈ సెల్ E0 సెల్ కూడా బ్రాకెట్లో ఇచ్చున్నారు. సో ఇంకా నెర్నెస్ట్ ఈక్వేషన్ ప్రకారం దీన్ని సబ్స్టిట్యూట్ చేసి కనుక్కున్నామంటే మనకి 0.191 వోల్ట్స్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ద సెల్ విచ్ ఈజ్ ఫాలోవింగ్ సెల్ రియాక్షన్ అక్కర్డ్. ఈ రియాక్షన్ జరిగింది. దీంట్లో కూడా E0 సెల్ ఇచ్చారు at 293 K వద్ద. క్యాలిక్యులేట్ ది స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కనుక్కోమని చెప్పారు. ΔG కనుక్కోవాలి. ΔG ఫార్ములా డైరెక్ట్గా తెలుసు కదా, ΔG0 = -NF × E0Cl. అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి వాల్యూ వస్తుంది. అదేవిధంగా E0 సెల్ = 0.059/n × log Kc. సబ్స్టిట్యూట్ చేస్తే Kc వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇక్కడ కూడా log Kc = ఇది, log Kc = 8 అనమాట. కాబట్టి Kc = 10⁸ వస్తుంది. log Kc అంటే log1/10. ఇక్కడ ఎందుకు ఇలా రాసామంటే log1/10 = 0 అంటే మనకి ఇది లాగర్థమిక్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాస్తే ఇక్కడ ఏం బేస్ లేదంటే 10 ఉందని 10⁸ Kc వస్తుంది. కాబట్టి Kc = 10⁸.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వై డస్ కండక్టివిటీ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజ్ విత్ డైల్యూషన్. డైల్యూషన్తో కండక్టివిటీ ఎందుకు తగ్గుతుంది అంటే కండక్టివిటీ అండ్ ఎలక్ట్రాన్స్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి డైల్యూషన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ అయాన్స్ యూనిట్ వాల్యూమ్లో తగ్గుతాయి కాబట్టి కండక్టివిటీ కూడా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఏ కరెంట్ ఆఫ్ 0.5 amperes ఫ్లోస్ త్రూ ఏ మెటలిక్ వైర్ ఫర్ 2 hours, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ వుడ్ ఫ్లో త్రూ ద వైర్. కాబట్టి ఛార్జ్ మనం కనుక్కోవాలి. Q = CT బై ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాను. కాబట్టి Q అంటే మనకి ఇక్కడ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ కరెంట్ 0.5 amperes, T అంటే ఏం చేశారు మనకు 2 hours ఉంది కాబట్టి 2 × 60 secondsలోకి మార్చుకోవచ్చు. ఎలక్ట్రాన్ యొక్క ఒక ఛార్జ్ ఎంత, ఒక ఎలక్ట్రాన్ మీద ఉండే ఛార్జ్ 1.6 × 10⁻19. సో ఇదన్నీ చేసామంటే మనకి 2.25 × 10⁻22 వస్తుంది. నెక్స్ట్, సజెస్ట్ అండ్ లిస్ట్ ఆఫ్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఎలక్ట్రోలిటికలీ. ఏ విధంగా అంటే సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవన్నీ కూడా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు, అంటే సంగ్రహిస్తారు. కన్సిడర్ ది రియాక్షన్. ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చారు. ఈ రియాక్షన్ సంబంధించి వాట్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ కూలూమ్స్ నీడెడ్ టు రిడ్యూస్ 1 mole ఆఫ్ Cr2O72-. E = నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఫ్యారడేకి సమానం ఫార్ములా అది. ఇక్కడ మొత్తం 6 ఎలక్ట్రాన్స్, ఈక్వేషన్లో 6 ఎలక్ట్రాన్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి 6 × ఫ్యారడే చేసినట్టే వస్తుంది. నెక్స్ట్, కొన్ని డెఫినేషన్స్ రాద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. డిఫైన్ కండక్టివిటీ ఆఫ్ మెటీరియల్ SI యూనిట్స్. కండక్టివిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కండక్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఆఫ్ యూనిట్ లెంత్ అండ్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. కాబట్టి ఒక యూనిట్ లెంత్, యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉండేటటువంటి ఒక వైర్ యొక్క కండక్టివిటీనే మనం కండక్టెన్స్ని ఏమంటాము, కండక్టివిటీ అంటాం. దీన్ని Kతో సూచిస్తారు. K అంటే కప్ప అని గుర్తుపెట్టుకోండి. K = G × L/A ఇది ఫార్ములా. సో G అంటే కండక్టెన్స్ అనమాట. A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, L అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. SI యూనిట్స్ సీమెన్ మీటర్ ఇన్వర్స్. అదేవిధంగానే CGS యూనిట్స్ సీమెన్ సెంటీమీటర్ ఇన్వర్స్లో కూడా చెప్పొచ్చు. వాట్ ఈస్ సెల్ కాన్స్టెంట్ ఫర్ కండక్టివిటీ సెల్. సెల్ కాన్స్టెంట్ అంటే ఫర్ గివెన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 electrodes and area of cross section of electrodes is constant. The ratio L/A is called cell constant. Cell constant G తో సూచిస్తారు. G = L/A లేదా R × K అంటే కండక్టివిటీ. సో R అంటే ఏంటి, రెసిస్టెన్స్. డిఫైన్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్. ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ అంటే ఏమి? ద మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్ అట్ ఎలక్ట్రోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్ వెన్ 1 ampere ఆఫ్ కరెంట్ పాస్డ్ త్రూ ది సొల్యూషన్ ఫర్ 1 second. 1 ampere కరెంట్ని 1 second పాటు పంపించినప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో డిపాజిట్ అయినటువంటి మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ని మనం ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ అని Z తో సూచిస్తారు. Z = E/F అనొచ్చు, లేదా స్మాల్ ఈతో కూడా సూచిస్తారు. E = E/F అని కూడా అనొచ్చు. E అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఈక్వివలెంట్ వెయిట్. దీన్ని కెమికల్ ఈక్వివలెంట్ అని కూడా అంటారు. రెండుకి డిఫరెన్స్ చూడండి. Z అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్, E అంటే కెమికల్ ఈక్వివలెంట్. ఒకే ఒక పదం మాత్రమే డిఫరెన్స్. నెక్స్ట్, అదేవిధంగానే ఇంకా దీనికి యూనిట్స్ G grams per coulomb అనమాట. కెమికల్ ఈక్వివలెంట్ అంటే ఏంటి, ఆర్ ఈక్వివలెంట్ వెయిట్ అంటే ఏమంటే మోలార్ మాస్ బై వ్యాలెన్సీ. అంటే మాలిక్యులర్ వెయిట్, వ్యాలెన్సీ యొక్క రేషియోని ఈ రెండింటిని ఒకదానికి డివైడ్ చేస్తే వచ్చేదాన్ని ఈక్వివలెంట్ వెయిట్ అంటారు. ఫస్ట్ ఇయర్లో మనం అనేకసార్లు ఈ బేసెస్కి, యాసిడ్స్కి, సాల్ట్స్కి ఈక్వివలెంట్ వెయిట్స్ ఎలా కనుక్కుంటామని స్టాయికియోమెట్రీ చాప్టర్లో నేర్చుకున్నాం. సో ఇది ఈ చాప్టర్కి సంబంధించి. సో మీరు కావాలంటే నోట్స్ని ఎక్కడైనా ఇక్కడ పాస్ చేసి మీరు నోట్స్ రాసుకోండి కావాల్సిన టాపిక్ని. సో ఇంతవరకు మీరు ఈ నోట్స్ని అంటే దీన్ని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.